ఇవాళ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో భారీ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే సందర్భంగా ఈ సభ జరుగుతోంది. కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచి సాయంత్రం 4:45 హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. జగిత్యాల కలెక్టరేట్ హెలీప్యాడ్ కు చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా కేసీఆర్ సభ స్థలానికి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సభ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఏడాది తర్వాత బహిరంగ సభలో పాల్గొంటున్న కేసీఆర్ రాకతో రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. జగిత్యాల మినీ స్టేడియం వేదికగా జరిగే ఈ సభకు లక్షల మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలు, హామీల అమలు లోపాలపై కేసీఆర్ ప్రసంగించే ఛాన్స్ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో భారీ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే సందర్భంగా ఈ సభ జరుగుతోంది. కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచి సాయంత్రం 4:45 హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, జగిత్యాలలో కేసీఆర్ రాక కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు బీఆర్ఎస్. ఈరోజు కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి అఫీషియల్గా బీఆర్ఎస్లో జాయిన్ అవ్వబోతున్నారు. జగిత్యాలలో దీని నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేను సభా ప్రాంగణం అవతల ఉన్నాను. సభా ప్రాంగణం బయట మనం చూడొచ్చు భారీ ఎత్తున ఫ్లెక్సీలు కానీ, భారీ ఎత్తున స్వాగత తోరణాలు కావచ్చు, అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నారు. పూర్తిగా జగిత్యాలంతా కూడా గులాబీమయంగా మారిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జీవన్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకుడు దాదాపు 42 ఏళ్ల పాటు కాంగ్రెస్లో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వస్తున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్లో కూడా ఒక కొత్త జోష్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ జగిత్యాలలో అత్యంత బలమైన నాయకుడిగా పేరున్నటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భం, అధికారంలో నుంచి ప్రతిపక్షంలోకి వస్తున్న సందర్భంలో వారికి పెద్ద ఎత్తున ఒక జోష్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే డెఫినెట్గా ఎన్కరేజ్ చేసుకునేందుకు బీఆర్ఎస్ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ కూడా జీవన్ రెడ్డి రాకను కార్యకర్తల్లో ఒక కొత్త జోష్ని తీసుకురావడంతో పాటుగా బీఆర్ఎస్కి ఒక సత్వలు నింపడం, అంటే డెఫినెట్గా మరింత బలంగా బీఆర్ఎస్ ఉండబోతుంది అనేటువంటి ఒక మెసేజ్ని పంపేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆ ప్రణాళికలో భాగంగానే ఈరోజు జగిత్యాల్లో భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేసుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి జగిత్యాలకి కేసీఆర్ చేరుకుంటారు. 6 గంటలకి సభలో ప్రసంగం మొదలవుతుంది. అయితే జగిత్యాలలో మొదట ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి వెళ్తారు. పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతో సమావేశం అవుతారు. దాంతోపాటుగా ఇటీవలే జగిత్యాలలో ప్రముఖ చరిత్రకారుడు కేసీఆర్కి గురువుగా ఉన్నటువంటి వ్యక్తి జైశెట్టి రమణయ్య మృతి చెందారు అనారోగ్య బారిన పడి. సో వారి కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. మరోవైపు ఈరోజు సేమ్ డే ఇటు మేడిగడ్డ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి సభ మనం చూస్తూ ఉన్నాం. సో పోటాపోటీగా జరుగుతున్నటువంటి ఈ సభలతో ఒక్కసారిగా ఇద్దరి ప్రసంగాలు ఎట్లా ఉండవుతాయి అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా కాళేశ్వరం చుట్టూ జరుగుతున్నటువంటి రాష్ట్ర రాజకీయాలు ఈరోజు కూడా మరొకసారి ఆ అంశమే ప్రధాన ఎజెండాగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జీవన్ రెడ్డి కూడా ఆయన పార్టీ మారుతున్నటువంటి సందర్భంలోనూ మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశాన్నే ప్రస్తావిస్తూ వచ్చారు. సో ఈరోజు కూడా కేసీఆర్ ప్రసంగంలోనూ మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశం, రైతు భరోసాకు సంబంధించిన అంశం, ఈ అంశాలు ఖచ్చితంగా ప్రధాన ఎజెండాలో ఉండే అవకాశం ఉంటుంది. ఇటు మేడిగడ్డ సమీపంలో కాటారంలో రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి స్పీచ్ కూడా పూర్తిగా ఈరోజు మేడిగడ్డకు సంబంధించినటువంటి రిపేర్ల అంశం, అలాగే రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. సో ఆ అంశం చుట్టే ఈరోజు అంతా సభలో నాయకుల ప్రసంగాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. సో దీన్ని దాటి రాజకీయమైనటువంటి అంశాలు, పోటాపోటీ విమర్శలు ఏముంటాయనేటువంటిది మాత్రం ఉత్కంఠగా మారింది. గోపాలకృష్ణ, చెప్పండి, జీవన్ రెడ్డికి పార్టీలో ఎలాంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు? అలాగే గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని మరింత బలోపేతం చేసే ఛాన్స్ కూడా ఉందా? జగిత్యాలలో
బీఆర్ఎస్కి నాయకత్వ లేమి ఇప్పటిదాకా ఉంది. బీఆర్ఎస్లో నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి నడుస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కి సంజయ్కి మధ్య ఆ దూరం పూర్తిగా పెరిగిపోయిందనే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో క్యాడర్ ఉన్నప్పటికీ జగిత్యాలలో నాయకత్వం లేక నడిపించేటువంటి లీడర్ లేక కొంత ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి లాంటి నాయకుడు ఇప్పుడు బీఆర్ఎస్లోకి వస్తున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి నాయకుడిగా జీవన్ రెడ్డి ఇక్కడ ఎమర్జ్ అవ్వబోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన ఇన్ని రోజులుగా గత 42 ఏళ్ళుగా ఇక్కడ రాజకీయం చేశారు. ఇకపై బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజకీయం చేయబోతున్నారు అనేటువంటిది సుస్పష్టం. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ ఆయన ప్రధాన నాయకుడిగా అయితే ఎమర్జ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నా ఆయనకున్నటువంటి పర్సనల్ క్యాడర్తో పాటుగా బీఆర్ఎస్ క్యాడర్ ఆయనకి ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి స్థాయి నాయకుడు జగిత్యాల్లో లేకపోవడం ఒక ప్లస్ జీవన్ రెడ్డికి అని చెప్పుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్కి అత్యంత బలమైనటువంటి నాయకుడు లేకపోవడం బీఆర్ఎస్కు ఇన్ని వరకు మైనస్గా ఉంది. సో ఇప్పుడు జీవన్ రెడ్డి రావడం బీఆర్ఎస్ ప్లస్, ఇలా పరస్పరం ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో రేపటి నుంచి బీఆర్ఎస్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక్కడ రాజకీయాలు చేసేందుకు జీవన్ రెడ్డి వేదికగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు. రైట్ గోపాల్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.